చేయొచ్చు. ఎందుకు చేయాలి? అది చంద్రబాబు గారే ఇవ్వాలి కదా వర్మకి, అలక్కనైతే. అదే ఇవ్వాలి అంటే ఈయన కోసం కదా ఆయన పనిచేసింది ఎక్కువ. అదే పిఠాపురంలో ఈయన గెలిచారంటే నిన్న అన్నది కూడా ఆయన అన్నది కూడా అదే. ఎవరి తరపున? తెలుగుదేశం తరపున చేశారు. అప్పుడు తెలుగుదేశం ఇవ్వాలి ఆయనకి. అదే ఇవ్వాలి కదా, ఫస్ట్ కోట. అదే ఫస్ట్ కోట అప్పుడు తెలుగుదేశం ఇవ్వాలి ఆయనకి. కానీ ఆయనకి రామచంద్ర గారికి ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే ఆయన సీట్ త్యాగం చేశాడు. అంటే ఆయన అపోజిషన్ లో, అంటే వైసీపీ తరపున సీట్ తీసుకుని వ్యతిరేకించి కడప జిల్లాలో అక్కడ వాడే అయ్యుండి వ్యతిరేకించి ఇటుకు మద్దతు పలికాడు. అందువలన అనర్హుడయ్యాడు. అందువలన ఆ సీట్ ఆయనకే ఇచ్చారు. ఒకప్పుడు ఈయన పిఆర్పి అనుకుంటా కదా, శ్రీరామచంద్ర పిఆర్పి, తర్వాత టీడీపీ, కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ తరఫున ప్రజారాజ్యం మంత్రి, కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత మొన్న ఎంపీ వైస్ అలా వచ్చారు. ఒక రకంగా అంటే హరిప్రసాద్ గారికి రావడం అంటే ఇంతకుముందు ఆయన జర్నలిస్ట్ కూడా కదా, మొన్న కూడా తెలంగాణలో మల్లన్న, కాకపోతే ఆయన డైరెక్ట్గా ఎన్నుకోబడ్డాడు. ఈయన ఎమ్మెల్యేలకు సంబంధించి కోటాలో ఎన్నికబడ్డాడు. జర్నలిస్టులకు అవకాశాలు వస్తున్నాయా ఈ రకంగా కూడా అనుకోవచ్చా? చూడాలి. ఇది మంచి సైన్. అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు, సీట్ ఇచ్చాడు రేవంత్. మిగతా వాళ్ళని పక్కన పెట్టియడం గ్రేట్. ఇచ్చారు, ఆయన గెలిచాడు కూడా. అంతకుముందు దెబ్బతిన్నటువంటి మనిషి ఈ దఫా అందుకోగలిగాడు మళ్ళా. ఇక్కడ హరిప్రసాద్ గారికి వచ్చేటప్పుడు ఒకటి వాస్తవంగా ఈనాడులో నేను పనిచేశాను ఆయన దగ్గర కూడా.